విల్ ప్రే. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, ఈరోజు దినమంతా కూడా మా యొక్క వ్యక్తిగత పనులలో మీరు చేసిన మేలన్నిటికై ఉపకారాలన్నిటికై మీకు వెళ్ళలేకపోతున్నారు. పరలోక తండ్రి, మా పనులన్నింటిలో, మా వ్యాపారాలలో, మా ఉద్యోగాలలో, స్కూల్స్లో, కాలేజెస్లో తోడుగా ఉన్నారు. స్తోత్రాలు. పరలోక తండ్రి, క్షేమంగా సురక్షితంగా భద్రంగా మమ్మల్ని ఉంచినారు. మీకు వెళ్ళలేని బాగున్నారు. పరలోక తండ్రి, ప్రతి విధమైన కీడు నుండి, అపాయం నుండి మమ్మల్ని తప్పించినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు, కాపాడినారు. మీకు వెళ్ళలేని బాగున్నారు. ఎటువంటి ప్రమాదం కూడా మాకు జరగకుండా క్షేమంగా సురక్షితంగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. ఎంతో గొప్ప రక్షణ మాకు ఇచ్చినారు ప్రభావ, మీకు వందనాలు. ఆ రక్షణని తండ్రి మరి మేము భయంతో వణుకుతో ఏ విధంగా ఆ యొక్క రక్షణలో కొనసాగాలో ఆ సంగతులన్నీ మాకు నేర్పియడానికి సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విత్తుట, ప్రార్థన అనే ఈ యొక్క 4 పిల్లర్స్ పైన మా యొక్క సంఘాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ 4 స్తంభాలపై కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, మరి మేము కేవలం సండే బిలీవర్స్గా ఉండకూడదని వార కార్యక్రమాలు కూడా మాకు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని ఉంటారు. బైబిల్ స్టడీ ఇచ్చినారు, ప్రార్థన కూడికలు ఇచ్చినారు, ఉపవాస ప్రార్థన ఇచ్చినారు, సిస్టర్స్ మీటింగ్స్ ఇచ్చినారు, పిల్లల పరిచర్య ఇచ్చినారు. ప్రభు, ఈ భూమి మీద మీ పరిచర్య ఎంతో గొప్పది, ఎంతో విస్తారంగా ఉన్నది. ఆ పరిచర్యకై కూడా స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, బైబిల్ స్టడీ కొరకు కొద్దిమంది ప్రియులు మీ ఇంటికి వచ్చినారు, వందనాలు. ఇంకా రావాల్సిన వారిని క్షేమంగా తీసుకొని రండి తండ్రి. మరి మేము ఆరంభిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దయచేసి సాయంత్రం వాక్య ధ్యానంలో కూడా తోడుగా ఉండండి ప్రభు. మరి మీ ఇంట్లో అడుగు పెట్టే యోగ్యత అర్హత కూడా లేని నన్ను తండ్రి మరి మీ ఇంటికి క్షేమంగా తీసుకుని వచ్చినారు, క్షేమదమైన ప్రయాణం అనుగ్రహించిన స్తోత్రాలు. ఈ కూడిక ద్వారా మరి నాయన మేమేం నేర్చుకోవాలో అది మాకు నేర్పియవలసిందిగా కోరుతూ మమ్మల్ని ఈ స్థలాన్ని నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం తండ్రి. మరి సైతానుడు, వాడి యొక్క యుక్తి, వాడి యొక్క కుయుక్తి, వాడి యొక్క అనుచరులు, మరి నాయన చుట్టుపక్కల నుండి వచ్చే శబ్దాలు అన్నింటినీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం. మీ ప్రజల గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేలాగా సాయం చేయవలసిందిగా కోరుతూ చిన్నపిల్లల అందరి నుండి కూడా తప్పించండి. పరలోక తండ్రి, మరి మమ్మల్ని మేము ఎటువంటి డిస్టర్బెన్స్కి గురి చేసుకోకుండా జాగ్రత్తగా ఉండేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ నీ వాక్యం వెళ్ళడంతోనే వెలుగలిగాను అనే మాటపై స్థుతిస్తున్నాం. మా యొక్క మనోనేత్రాలు వెలిగించాడు ప్రభు. మరి నాయన నూతనమైన విధానంలో మమ్మల్ని దర్శించవలసిందిగా కోరుతూ ప్రభు, మరి ఆత్మీయంగా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి. మరి నాయన ఎంతో తండ్రి మరి భయంతో వణుకుతో మేము కూడా ఉండేలాగా సాయం చేయవలసిందిగా కోరుతూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడగడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సరే, మనం ఒక పాట పాడదాం. ఈ యొక్క 434 నా దగ్గర ఉన్న సాంగ్ బుక్లో 434 ఉంది. సంఘం ఒక్కటే, సార్వత్రిక సంఘం అనేది సంఘం ఒక్కటే అనే పాట పాడాలి. సో ఈ పాట పాడేలోపు ఎవరైనా వస్తే మంచిది, లేకపోతే ఇంకో పాట పాడాలి. 434 నా దగ్గర పాత పుస్తకం ఉన్నట్టున్నది. 434 సంఘము అనే శీర్షికలో మొట్టమొదటి పాట, చర్చ్ అనే శీర్షికలో మొట్టమొదటి పాట 434. చూడండి, ఈ యొక్క పాట పాడుతూ మనం మన కూడికని ఆరాధిస్తాం. దెబ్బలు పడతాయి, మీకు ఇద్దరికి దెబ్బలు పడతాయి చెప్తున్నాను. అది పాత బుక్క, కొత్త బుక్క? 434, 374 సంఘము అనే శీర్షికలో ఫస్ట్ పాట. సంఘమొక్కటే, సార్వత్రిక సంగమనేవి సంఘమొక్కటే. శిరసునొకటే, శరీరమొకటే, నిత్య శక్తి కలిగినట్టి. శిరసునొకటే, శరీరమొకటే, నిత్య శక్తి కలిగినట్టి సంఘమొక్కటే.
సంగమొక్కటే. ఏ నరుని పేరు లేని సంగమిది, ఏ నరుని పేరు లేని సంగమిది, ఏ సిద్ధాంతపు పేరు లేని సంగము, ఏ నరుని పేరు లేని సంగమిది, ఏ సిద్ధాంతపు పేరు లేని సంగము, తాన దినముల పేరు లేనిది, తాన దినముల పేరు లేనిది, ఎలాంటి పేరు వరించడి అట్టి సంగమొక్కటే. సార్వత్రిక సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే. యూదులని హెల్లెనీయులని లేదు, యూదులని హెల్లెనీయులని లేదు, సున్నతి పొంది ఉన్నాను, యూదులని హెల్లెనీయులని లేదు, సున్నతి పొంది ఉన్నాను, దేశీయుడు పరదేశీ అని లేదు, స్వాతంత్ర దాస్య స్త్రీ పురుషుడని లేని సంగమొక్కటే. సార్వత్రిక సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే. ఆత్మయ్యమను ఏడు పేదరాడు, ఆత్మయ్యమను ఏడు పేదరాడు, ఈ తాటిచే సంగము కట్టబడే, ఆత్మయ్యమను ఏడు పేదరాడు, ఈ తాటిచే సంగము కట్టబడే, ఇట్టి జీవము గంగి లోకమునకు వేరైన జీవము జీవించుచున్నట్టి సంగమొక్కటే. సార్వత్రిక సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే. సంగమే శరీరం శరీరమే సంగం, సంగమే శరీరం శరీరమే సంగం, దివ్య దృష్టాంతములతో నిండినది, సంగమే శరీరం శరీరమే సంగం, దివ్య దృష్టాంతములతో నిండినది, దేవుని ఇల్లాయన నివాస స్థలం, దేవుని ఇల్లు ఆయన నివాస స్థలం, నవీనవరుడు రాజనగరము ఇల్లు సంగమొక్కటే. సార్వత్రిక సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే. ఇంటికి పునాది ఆధారమైనట్లు, ఇంటికి పునాది ఆధారమైనట్లు, ద్రాక్షవల్లిలో తీగెలు నిల్చున్నట్లు, ఇంటికి పునాది ఆధారమైనట్లు, ద్రాక్షవల్లిలో తీగెలు నిల్చున్నట్లు, నరశరీరమునకు కలవలే, నరశరీరమునకు కలవలే, భార్యకు భర్త వలె క్రీస్తులుగాన సంగమొక్కటే. సార్వత్రిక
సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే సార్వత్రిక సభను కానగాలేని సార్వత్రిక సభను కానగాలేని కారణాన సైతాను కలవరము నుండే సార్వత్రిక సభను కానగాలేని కారణాన సైతాను కలవరము నుండే తలసంగము ద్వారా సార్వత్రికమైన తలసంగము ద్వారా సార్వత్రికమైన సంగములు రూప విలగోరి జగు సంగమొక్కటే సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే మరుజన్మ పొందిన వారే ఈ సంగము మరుజన్మ నొందిన వారే ఈ సంగము అసమానుడే చూడే అద్దాని శిరము మరుజన్మ పొందిన వారే ఈ సంగము అసమానుడే చూడే అద్దాని శిరము యోగ్యముగా నైదు సేవల చేతుము యోగ్యముగా నైదు సేవల చేతుము మూలమున పాడుము యేసుతో హల్లెలూయా సంగమొక్కటే సార్వత్రిక సంగమనేడి సంగమొక్కటే శిరసునొకటే శరీరమొకటే నిత్య శక్తి కలిగినట్టి సంగమొక్కటే దెబ్బలు పడాలన్నా మీకు మీ ఇద్దరికి దెబ్బలు పడతాయి ఇప్పుడు పడాలన్నా దెబ్బలు $461 పాత నెంబరు 724 కొత్త నెంబర్ ఉంటే చూసుకోండి. పరిశుద్ధ సంఘము నాకు నిర్మించమంటివి ప్రభువా అనే పాట పాడతాను. 461 నా దగ్గర ఉన్న పుస్తకం. పాత పుస్తకం అయితే 724. కొత్త పుస్తకం అయితే నంబర్ చూసుకోండి. పరిశుద్ధ మందిరము నాకు నిర్మించమంటివి ప్రభువా అనే పాట. పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నిర్మించమంటివి ప్రభువా నిర్మించమంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటే పరచమంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటే పరచమంటివి ప్రభువా పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు తుమ్మకర్రతో మందసములు
తుమ్మకర్రతో మందసములు చేసి బంగారును పొదిగించిన చేసి బంగారును పొదిగించిన తుమ్మకర్ర మీరేయనియంటివి తుమ్మకర్ర మీరేయనియంటివి పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నిర్మించామంటివి ప్రభువా నిర్మించామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటి పరచామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటి పరచామంటివి ప్రభువా కరుణాపీఠము కావలెనంటివి కరుణాపీఠము కావలెనంటివి కరుణాపీఠములే అనుచు కరుణాపీఠమునే అందుచు ప్రాణమిడిసివి కరుణను చూపి ప్రాణమిడిసివి కరుణను చూపి పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నిర్మించామంటివి ప్రభువా నిర్మించామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటి పరచామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటి పరచామంటివి ప్రభువా బలిపీఠములు చేయుమంటివి బలిపీఠములు చేయుమంటివి బలిపీఠమున సిలువయనుచు బలిపీఠమున సిలువయనుచు బలి అయితివి రక్తము కాచి బలి అయితివి రక్తము కాచి పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నిర్మించామంటివి ప్రభువా నిర్మించామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటి పరచామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటి పరచామంటివి ప్రభువా ఆవరణ ద్వారంబుల చేసి ఆవరణ ద్వారంబుల చేసి ముగిసితిని పనినంతటిని ముగిసితిని పనినంతటిని మహిమయు ఘనత నీకే కల్గున్ మహిమయు ఘనత నీకే కల్గున్ పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నిర్మించామంటివి ప్రభువా నిర్మించామంటివి
నిర్మించామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసముకటి పరచామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసముకటి మంటివి ప్రభువా నవనయులు నవనయులు నివనియులు నావే ప్రభువా నివనియులు నావే ప్రభువా కృపజూపితివినిమా ప్రేమన్ కృపజూపితివినిమా ప్రేమన్ పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నిర్మించామంటివి ప్రభువా నిర్మించామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసముకటి పరచామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసముకటి పరచామంటివి ప్రభువా పరిశుద్ధ పట్టణమునందు పరిశుద్ధ పట్టణమునందు నివాస స్థలము నాకు సగితివి నివాస స్థలము నాకు సగితివి తరతరములు నీతో నివసింతున్ తరతరములు నీతో నివసింతున్ పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు నిర్మించామంటివి ప్రభువా నిర్మించామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసముకటి పరచామంటివి ప్రభువా ఇశ్రాయేలు నివాసముకటి పరచామంటివి ప్రభువా పరిశుద్ధ మందిరము నాకు పరిశుద్ధ మందిరము నాకు. బైబిల్ పల్లెవాడు విల్సింగ్ బైబిల్ కోరస్. మన బైబిల్ ఎత్తి అశ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణ ఉన్నది, సుఖ దుఃఖంబులో వాగ్దానం ఉన్నది, విశ్వాసం ఉంచి ధ్యానించుడి. తెలుగు ఇంగ్లీష్లో రాదు. అశ్రేష్టంబౌ గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది, సుఖ దుఃఖంబులో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old book. You find a word of comfort wherever you may look. In sorrow or in pain, His promises are plain. So keep on believing in the grand old book. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం చూడండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 18. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం.
18వ అధ్యాయంలో 24, 25, 26, 27, 28 ఈ వచనాలన్నీ మనం చదువుదాం, అందరం కలిసి చదువుదాము. అపోస్తలుల కార్యములు, యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్, 18th చాప్టర్. విల్ రీడ్ ఫ్రమ్ 24 to 28 ఆల్ ఆఫ్ us టుగెదర్. అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా గట్టిగా బిగ్గరగా అర్థాన్ని గ్రహిస్తూ మనం ఈ యొక్క లేఖన భాగాన్ని చదువుతాం. అపోస్తుల కార్యంలో 18:24. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునయుడెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తీసము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకుల్లాయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచింది. తరువాత అతడు అకయాకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడికి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఆ తాత్విక కూర్చో. సరే, చదువుకున్న లేఖన భాగం దేవుడు మనకు తెలియజేయగాక. సో ఈ యొక్క అపోస్తలుల కార్యములు ఈ పుస్తకాన్ని ఎవరు రాసినారు అని అంటే లూకా భక్తుడు, వైద్యుడైన లూకా గారు ఈ యొక్క అపోస్తలుల కార్యములు అనే పుస్తకాన్ని ఆయన రాసినాడు. సరే, లూకా గారు లూకా సువార్త కూడా రాసినాడు కదా, లూకా గారు లూకా సువార్త కూడా రాసినాడు. మరి ఇప్పుడు మత్తయి సువార్త రాసిన మత్తయి, ఆయన యేసుప్రభుతో ఉన్నాడు, యేసుప్రభుతో తిరిగినాడు. యేసుప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఆయన కూడా ఒక శిష్యుడు. సరే, ఆయన యేసుప్రభుతో ఉన్నాడు, యేసుప్రభుతో తిరిగినాడు, ఆయన మత్తయి సువార్త రాసినాడు అంటే ఒక అర్థం ఉంది. దాని తర్వాత మార్కు సువార్త యాక్చువల్లీ దాన్ని పేతురు సువార్త అని అంటారు. మార్కు సువార్తని పేతురు సువార్త అని కూడా అంటారు. అంటే పేతురు డిక్టేట్ చేస్తుంటే మార్కు రాసిండు అనమాట. వినండి, పేతురు డిక్టేట్ చేస్తుంటే మార్కు రాసినాడు. మార్కు పేతురు దగ్గర సేవ నేర్చుకున్నాడు. ఈ మార్క్ అనే మారు పేరు గల యోహాను ఆయన పేతురు గారికి పరిచర్య చేసినాడు. సో పేతురి బట్టలు ఉతకడం కానీ, పేతురుకు స్నానం చేయించడం కానీ, పేతుర్ని పరిచర్యకు తీసుకొని వెళ్ళడం కానీ, పేతురు బ్యాగ్ మోయడం కానీ, సో అట్లా పేతురు గారి దగ్గర ఆయన సేవ నేర్చుకున్నాడు. పేతురు గారి దగ్గరనే ఉన్నాడు లాస్ట్ వరకు. ఈ మార్క్ అనే వ్యక్తి పేతురుతోనే ఉన్నాడు. సో పేతురు గారు డిక్టేట్ చేస్తుంటే ఆయన మార్కు సువార్త రాసినాడు. సో పేతురు తనను తాను తగ్గించుకొని ఈ పత్రికకు నా పేరు వద్దు, నీ పేరే ఉండని అని చెప్పి మార్కు పేరు రాసినారనమాట. సరే, ఈ పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరిగినాడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో సాహసం చేసినాడు. ఆయన 12 మంది అపోస్తలులలో ఆయన కూడా ఒక ఆయన. 12 మంది శిష్యులలో ఆయన కూడా ఒక ఆయన. సరే, దాని తర్వాత మూడోది లూకా సువార్త. దానికంటే ముందు అంటే 4వ సువార్త యోహాను సువార్త. యోహాను భక్తుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నాడు. సో వీళ్ళంతా కూడా యేసుప్రభుతో ఉన్నారు, యేసుప్రభుతో తిరిగినారు, యేసుప్రభు మాటలు విన్నారు, ప్రత్యక్షంగా చూసినారు. ఆ చూసినట్టు వారు సువార్తలో రాసినారు అని అంటే అర్థం ఉంటుంది. మరి ఇప్పుడు లూకా గారికి ఎట్లా తెలుసు? లూకా అంటే యేసుప్రభు జీవితంలో జరిగిన సంగతులన్నీ కూడా లూకా గారికి ఎట్లా తెలుసు? ఆయన లూకా సువార్త ఎట్లా రాసినాడు అనే ప్రశ్న మనకు వస్తే వాక్యం చాలా అద్భుతంగా అర్థమవుతుంది. అసలు యేసుప్రభు జీవితంలో జరిగిన సంగతులన్నీ కూడా ఈ యొక్క లూకా గారికి ఎట్లా తెలుసు అనే సంగతి కనుక మనం ఆలోచిస్తే కొన్ని వచనాలు చదవండి తొందరగా. కొలసీ 4:14. కొలసీ 4వ అధ్యాయం 14వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 4:14. గడి చదవండి. లూకా ప్రియుడైన వైద్యుడు
దేమాయు మీకు వందనములు చెప్పుచున్నాను. లవోదికయలో ఉన్న సహోదరులకు వారి ఎంతో ఉన్న సంఘములకు వందనములు చెప్పుచున్నాను. సో ఎవరు ఈ మాట రాస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు, లూకా, దాని తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారు అక్కడ? దేమ అనేటతను, లూకా, దాని తర్వాత దేమ, లవోదికయలో ఉన్న సహోదరులు, వీళ్ళంతా కూడా అపోస్తలుడైన పౌలుతోనే ఉన్నారు. వీళ్ళంతా అపోస్తలుడైన పౌలుతో ఉండి వాళ్ళు దేవుని సేవ చేసినారు, దేవుని పరిచర్యలో ఉన్నారు. సరే, ఇంకో వచనం సార్ 2 తిమోతి 4:11. 2 తిమోతి 4:11 చూడండి. అక్కడ ఎంత మంచిగా ఉందో చూడండి దేవుని వాక్యం. 2 తిమోతి 4:11. లూకా మాత్రమే నా యొక్క ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రాము. సో లూకా మాత్రమే నాతో ఉన్నాడు, మార్కును కూడా వెంట పెట్టుకొని రండి. అపోస్తలుడైన పౌలు ఇక్కడ తిమోతికి చెప్తుండే ఏంటంటే, అంటే వీళ్ళంతా అపోస్తలుడైన పౌలుతోని వాళ్ళు సహవాసం చేసిన వాళ్ళు. లూకా, మార్కు, పౌలు, తిమోతి, శీల, వీళ్ళందరూ కూడా ఏమంటే పౌలుతో సహవాసం అనేది చేసినారు. ఆ సహవాసం చేస్తున్నప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఇప్పుడు మార్క్ అనే పేరు వచ్చింది కదా, మార్కు కూడా పౌలుతో ఉన్నాడు, లూకా కూడా పౌలుతో ఉన్నాడు. అందరూ పౌలుతోనే ఉన్నారు, పౌలుతోనే కలిసి వాళ్ళు సువార్త పరిచయం చేస్తున్నారు. వాళ్ళకు టైం దొరికినప్పుడల్లా మార్క్ బ్రదర్, నీ సేవా పరిచయం ఎట్లుంది, నీ సేవా ట్రైనింగ్ ఎట్లుంది అని బహుశా ఒకరొకరు మాట్లాడుకున్నారేమో. ఆ మాట్లాడుకుంటేనే మరి మార్కు పేతురు దగ్గర సేవ నేర్చుకున్నాడు. పేతురు అంటే చాలా సీనియర్ గాడ్ సార్ అండి, పెద్ద సేవకుడు ఆయన, యేసుక్రీస్తు ప్రభువు వారితో ఉన్న వ్యక్తి. సో అట్లా ఏమి అంటే లూకా గారికి చాలా విషయాలు అర్థమయ్యాయి. ఫిలోమోను 1:24 చూడండి, అక్కడ కూడా మంచి మాట ఉంటుంది. ఫిలోమోను 1:24. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లూకా వందనములు చెప్పుచున్నారు. అపోస్తలుడైన పౌలు యొక్క జత పనివారు, ఆయనతో పాటు కలిసి సేవ చేసిన వాళ్ళు. ఈ రోజులలో ఏమంటే మనం మామూలుగా ప్రత్యేక కూడికలు పెట్టుకుంటున్నాము అని పాంప్లెట్స్ తయారు చేస్తారు కదా, ఆ పాంప్లెట్లో స్పీకర్ ఎవరు, వర్తమానికుడు ఎవరు అని అంటే భక్త సింగ్ గారి జత పనివారు అని రాస్తున్నారు. సరే, ఏది ఏమైనా అపోస్తలుడైన పౌలు యొక్క జత పనివారు ఎవరు అని అంటే మార్కు, లూకా, దేమ, వీళ్ళంతా. సో వీళ్ళందరూ టైం దొరికినప్పుడల్లా వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా నీ సేవా ట్రైనింగ్ ఎట్లుంది, ఆ ప్రాంతానికి వెళ్ళినావు, నీ సేవా ట్రైనింగ్ ఎట్లుంది అంటే ఈ లూకా గారికి మార్కు ద్వారా ఈ సంగతులన్నీ తెలిసినాయి. ఆయన లూకా సువార్తలో రాసిన సంగతులు. సో అట్లా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు అపోస్తలుల కార్యములు లూకా గారు రాసినారు. సరే, ఆయన ఆల్రెడీ ఆ అపోస్తలుడైన పౌలుతోనే ఉన్నాడు, పౌలుతోనే సేవ చేస్తున్నాడు, పౌలు యొక్క జత పనివాడు. దాని తర్వాత ఏమి అంటే ఇవన్నీ సంగతులు మార్కు నుండి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో జరిగిన సంగతులన్నీ తెలుసుకున్నాడు. కాబట్టి మరి పేతురు గారు ఎట్లా వాక్యం చెప్పినాడు, పేతురు గారు ఎట్లా పరిచర్య చేసినారు, పేతురు గారి యొక్క పరిచర్య ఎట్లా స్టార్ట్ అయింది, ఆయన వాక్యం చెప్తే గుండెలో గుర్చబడ్డారు, గుండెలో పొడవబడ్డారు, హృదయంలో పొడవబడి అయ్యా మేమేం చెయ్యాలి. సో ఇవన్నీ సంగతులు లూకా గారికి ఎట్లా తెలిసినాయంటే మార్కు గారి ద్వారా తెలిసినాయి అని మనము ఏమంటే వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. సరే, ఇప్పుడు 18వ అధ్యాయం మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు అపోల్లో. 18:24 అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. సో ఈ అపోల్లో ఈయనకి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, చాలా గుడ్ హ్యాబిట్స్ ఈయనకి ఉన్నాయి. ఆయనకి ఉన్న ఆత్మీయ లక్షణాలు ఏంటి అనేవి ఒక 4-5 సంగతులు మనం చూసుకొని ఈ యొక్క కూడికని ముగిస్తాం. ఆ యొక్క అపోల్లో అనే ఈ యొక్క వ్యక్తికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే
ఒక వ్యక్తి పేరు, ఆ ఒక వ్యక్తికి ఒక పేరు ఉంది అంటే ఆ పేరుకు ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది. ఆ పేరు అర్థం నుండి నేను స్టార్ట్ చేస్తాను వాక్యం ఎప్పుడైనా సరే. సో ఆ పేరు యొక్క అర్థంలో కూడా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి, చాలా విషయాలు మనం నేర్చుకుంటాము. సో బైబిల్లో ప్రతిదీ కూడా చాలా ప్రాముఖ్యం. సో ఇప్పుడు అపోల్లో అనే పేరుకు అర్థం ఏంటంటే ప్యూరిఫికేషన్. అపోల్లో అనే పేరుకి అర్థం ఏంటి అని అంటే ప్యూరిఫికేషన్, పవిత్రపరచబడుట. ఇంట్లో మనము వాటర్ ప్యూరిఫైయర్ అని అంటారు కదా. వాటర్ ప్యూరిఫైయర్ తెలుసా? వాటర్ ప్యూరిఫైయర్ అంటే అది ఏం చేస్తుంది, మామూలు బోర్ నీళ్ళని కూడా ప్యూరిఫై చేసి శుద్ధమైన నీళ్లు మనకు ఇస్తుంది. సో అదేవిధంగా అపోల్లో అనే పేరు అర్థం ఏంటంటే ప్యూరిఫికేషన్. అంటే మనము పాపము నుండి విడుదల పొందుకున్నాం కానీ ఇంకా పాప శరీరంతోనే ఉన్నాం. ఈ శరీరంలో పాప కోరికలు, పాప ఏచ్ఛలు అవన్నీ లోపల అట్లనే ఉన్నాయి. నా లోపల ఇంకా కోపం పోనేలేదు, నా లోపల ఇంకా ఉద్రేకం పోనేలేదు, నా లోపల ఆవేశం ఇంకా పోనేలేదు, అవన్నీ లోపల అట్లనే ఉన్నాయి. సో వీటన్నిటి నుండి పవిత్రపరచబడుట ఎట్లా అనేది ఈ వాక్యం మనకు నేర్పుతుంది. ప్యూరిఫికేషన్. సో మన హృదయం అనేది ఎలాంటిది అని అంటే మన వస్త్రములు లాంటిది. నా వస్త్రములు మైలపడిపోతున్నాయి, నేనేం చేస్తాను, వాటిని సబ్బు రాసి వాటి సరుకుల నానబెట్టి సబ్బు రాసి బ్రష్తోని రాసి రుద్ది కడిగి ఆరబెట్టి ఎండబెట్టి ఉతికి ఇస్త్రీ చేసి మళ్ళీ వేసుకుంటాం. అంతేగాని మళ్ళీ ఇది మురికి అయిపోయింది దీన్ని పడేస్తా అని ఎవరు కూడా అనరు. అదేవిధంగా మన హృదయం కూడా అంతే. మనం ఇంకా పాప శరీరంలోనే ఉన్నాం, మనం ఇంకా సంపూర్ణం కాలేదు, మనం ఇంకా పవిత్రం కాలేదు, పూర్తిగా పవిత్రం మనం కాలేదు. కాబట్టి ప్యూరిఫికేషన్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ ఫర్ మై స్పిరిచువల్ లైఫ్. నా యొక్క ఆత్మీయ జీవితానికి పవిత్రపరచబడుట అనేది చాలా అవసరం. కొన్ని వచనాలు చదవండి. కొన్ని వచనాలు మనం ఏం చేస్తామంటే చదవడానికి ప్రయత్నం చేస్తాం. సో ప్యూరిఫికేషన్ అనే దాని గురించి ఈ యొక్క పవిత్రపరచబడుట అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, సో ఇప్పుడు మనము పవిత్రపరచబడుట అనే స్టేజ్లోనే ఉన్నామన్నమాట. ఒకసారి నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, యేసు క్షమించేశాడు, అది అక్కడితో అయిపోయింది. దాని తర్వాత ఏమి అంటే పవిత్రపరచబడుట అనే స్టేజ్లో మనము ఉన్నాము. సో ఈ యొక్క పవిత్రపరచబడుట అనే దాని గురించి కొన్ని లేఖనాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 1 కొరింథీ 1:30. 1 కొరింథీ 1:30. చూడండి దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో. 1 కొరింథీ 1:30. సో ఆయనే మనకు పరిశుద్ధత. ఈ దేవుడు మనల్ని పవిత్రపరిచేవాడు, ఆయనే మనకు పరిశుద్ధత అయిపోయినాడు అనే సంగతి మనం అక్కడ చూస్తున్నాం. 1 తెస్సలోనికైలు రాసిన పత్రిక 4:3-4 1 Thessalonians 4th chapter 3 and 4 verses. 4:3-4 శాంటిఫికేషన్ అనే మాట అక్కడ వస్తుంది. సరే చూడండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. మనం పరిశుద్ధులం కావాలి, ఇంకా పరిశుద్ధులం కావాలి అనేది దేవుని యొక్క చిత్తం. 4వ వచనం, మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటములు ఎట్లు కాపాడుకోగలను అది ఎరిగి ఉంటయే దేవుని
చిత్తము పరిశుద్ధంగా ఉండడం, పరిశుద్ధంగా నా పరిశుద్ధతని ఏ విధంగా నేను మెయింటైన్ చేయాలి అనేది తెలుసుకోవడం అనేది చాలా అవసరం. సో కాబట్టి మనము పరిశుద్ధులంగా కావాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలి అనేది దేవుని యొక్క కోరిక. 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:13. 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2:13. తొందరగా చదవండి. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనును గనుక దేవుడు మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. సో ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. సో వీఆర్ బికమింగ్ క్లీన్, వీఆర్ బికమింగ్ ప్యూర్, వీఆర్ బికమింగ్ హోలీ. ఇప్పుడు మనము పరిశుద్ధులుగా మారుతున్నాము. సో ప్యూరిఫికేషన్ అనేది మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క హృదయంలో అది జరుగుతూ ఉన్నది. సరే, 1 పేతురు 1:2 మనందరికీ తెలుసు. 1 పేతురు 1:2 1 పేతురు 1:2 చదవండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశముల యందు చెందిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పు రాయవలెను. మీకు కృపయు సమాధానము విస్తరించుగా. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. సో కాబట్టి అంటే ఒక వచనం చదివిన తర్వాత చెప్తాను. 1 యోహాను 3:3. 1 యోహాను 3:3 చాలా మంచి మాట్లాడుతున్నారు. 1 యోహాను 3:3 ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా అది నా దేవుడు పవిత్రుడు కాబట్టి నేను కూడా పవిత్రునిగానే ఉండాలి. నా తలంపులు పవిత్రంగా ఉండాలి, నా ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, నా ప్రవర్తన పవిత్రంగా ఉండాలి, నా చేతులను నేను పవిత్రంగా చూసుకుంటా, నా కాళ్ళని నేను పవిత్రంగా చూసుకుంటా, నా హృదయాన్ని నేను పవిత్రంగా చూసుకుంటా, నా యొక్క అంతరంగం లోపలికి అపవిత్రమైనది ఏది కూడా నేను రానివ్వను అని ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉంటాడు. సో కాబట్టి ప్యూరిఫికేషన్, అపోల్లో అనే పేరుకు అర్థం ఏంటి అంటే ప్యూరిఫికేషన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని అంటే మన ఆత్మీయ జీవితాలని ఆయన ప్యూరిఫై చేస్తున్నాడు. మన యొక్క స్పిరిచువల్ లైఫ్ని, మన ఆత్మీయ జీవితాలని యేసు ప్రభు పవిత్రపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే పవిత్రత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు, దేవుణ్ణి చేరుకోలేరు. ఆ పరలోక రాజ్యం పరిశుద్ధమైనది, ఆ పరలోకంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, ఆ పరలోకంలో ఉన్న దూతలు పరిశుద్ధులు, ఆ యొక్క పరలోకంలోకి వెళ్ళే ప్రతి భక్తుడు కూడా పరిశుద్ధుడు. కాబట్టి నేను కూడా పవిత్రంగానే ఉండాలి. అపవిత్రమైనది ఏది కూడా నా లోపలికి నేను రానియకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా అంటే మనకు హృదయాన్ని పరీక్షించుకొనుట అనేది కానీ ఆదివారం రోజే అనుకుంటాం మనం. ఆదివారం రోజు మందిరానికి వచ్చి వారం అంతా నేను ఏం చేశానో అవన్నీ బల్ల దగ్గర వచ్చినప్పుడు మోకరించి కళ్ళు మూసుకొని ప్రభు నేను ఇట్లున్నా, నేను అట్లున్నా, దయచేసి నన్ను క్షమించు, నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటున్నా అని అంటాం. కానీ హృదయాన్ని పరీక్షించుకుంటా అంటే వారం కోసం జరిగే పని కాదు, ప్రతిరోజు జరిగే పని, ప్రతి గంటకి జరిగే పని, ప్రతి క్షణం జరిగే పని. అది నా జీవితంలో నేను అదే చేస్తున్నాను. హృదయాన్ని పరీక్షించుకొనుట ప్రతి క్షణము నా యొక్క అంతరంగంలో ప్రార్థన అనేది నడుస్తూనే ఉంటుంది. అసలు ఇంట్లో నుండి బయటికి వచ్చినామంటే గతం నా కళ్ళు అపవిత్రమైపోతాయి, నా తలంపులు అపవిత్రమైపోతాయి, నా చూపులు అపవిత్రమైపోతాయి, అన్నీ అపవిత్రమైనవి.
సరే బస్సులో ప్రయాణం చేస్తున్నాం, పక్కన కూర్చున్నాము అంటే వాడు సెల్ ఫోన్లో పెద్ద సపోర్ట్ పెట్టుకొని ఏవేవో ఇప్పుడు కూర్చుంటాడు, అవన్నీ నా లోపలికి వస్తాయి. సో అంత అపవిత్రతనే. సో కాబట్టి అపవిత్రం అయిపోయిన ప్రతిసారి 24 గంటలు ఆల్వేస్ నా హృదయంలో ఆ యొక్క ప్రార్థన అనేది నడుస్తూనే ఉంటుంది. అందుకే ఒక సేవకుడు ఏం చెప్పినాడంటే, రక్షణ పొందిన ఒక విశ్వాసి రోజుకి 1,00,000 సార్లు క్షమాపణ అడిగినా తప్పు లేదంట. రక్షణ పొందిన ఒక విశ్వాసి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి రోజుకు 1,00,000 సార్లు క్షమాపణ అడిగినా తప్పు లేదు. క్షమాపణ అడిగిన ప్రతిసారి యు ఆర్ ప్యూరిఫైయింగ్ యువర్ సెల్ఫ్. నీ ఆత్మీయ జీవితాన్ని, నీ యొక్క హృదయాన్ని నువ్వు పవిత్రపరచుకుంటున్నావు. సో కాబట్టి దేవుడు కూడా దాన్ని అంగీకరిస్తాడు. దేవుడు కూడా హృదయపూర్వకంగా మనల్ని క్షమిస్తాడు. ఎన్నిసార్లు అయినా సరే యేసు దగ్గరికి పోవడానికి మనము వెనకంజ వేయొద్దు. మామూలుగా సైతాన్ ఏం చేస్తాడంటే, నువ్వు పడిపోయినావు, పవిత్రంగా ఉండడం నీ వల్ల కాదు, ఇంకా నీ వల్ల కానీ అయిపోయింది నీ పని, నువ్వు పడిపోయిన యేసు నువ్వు క్షమించాడు, ఏ ముఖం పెట్టుకుని పోతావు యేసు దగ్గరికి, నువ్వు అట్లా చేయొద్దు కదా అని అంటాడు. కానీ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ లైక్ దట్. మనం పడిపోతాము, లేస్తాము, వెనకంజ వేస్తాము, మళ్ళీ మలుగుతాము, మళ్ళీ నా తండ్రి దగ్గరికి నేను వస్తాను, మళ్ళీ నా ప్రభు దగ్గరికి నేను వస్తాను. అట్లా వచ్చే గుణం కూడా మనకు ఉండాలి. సిగ్గుపడాల్సిన అవసరం అసలు లేదే. సో కాబట్టి రోజుకి 1,00,000 సార్లు క్షమాపణ అడిగినా అది తప్పేమీ లేదు. సో నేను నా ఆత్మీయ జీవితాన్ని ప్యూరిఫై చేసుకుంటున్నాను. మన ఇంటిని మనం క్లీన్ చేసుకుంటాము, కసువు నూపుకుంటాము. ఒక్కరోజు కసువు నూపినాను అంటే ఇంకా సంవత్సరం దాకా కసువు నూపాల్సిన అవసరం లేదు అని అంటామా? మనం ఆ కసువు వస్తూనే ఉంటుంది, మనం నూపుతూనే ఉంటాము. సో అదేవిధంగా నా హృదయంలో కానీ, నా తలంపులు కానీ నాకు తెలియకుండానే ఆ యొక్క చెత్త అనేది వస్తుంది. లోకంలో ఉన్న చెత్త అంతా లోపలికి వస్తుంది. వచ్చిన ప్రతిసారి నేను క్లీన్ చేసుకోవడమే. సో దట్ ఈస్ కాల్డ్ ప్యూరిఫికేషన్. అది ఏమి అంటే పవిత్రపరచబడటం. సో ఇంకా మన ఇంట్లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంట్లో వెజిల్స్ ఉన్నాయి, వంట పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలన్నీ వాడుకుంటాం, శుభ్రం చేస్తాం, మళ్ళీ వాడుకుంటాం. అంతే. ఆత్మీయ జీవితం కూడా అంతే. సో ప్యూరిఫికేషన్ అనేది ఆల్వేస్ నడుస్తూనే ఉండాలి. ఇప్పుడు భాగానికి రండి. 18:24 అపోస్తలుల కార్యం. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. లేఖనముల యందు ప్రవీణుడు అంటండి. లేఖనముల యందు ప్రవీణుడు. ఏ వ్యక్తి అయితే లేఖనముల యందు ప్రవీణుడుగా ఉంటాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నిస్తాడు, పవిత్రంగా జీవిస్తాడు కూడా. సో కాబట్టి ఇప్పుడు ఈయన లేఖనముల యందు ప్రవీణుడంట. ఎంత మంచి లక్షణం ఇది అంటే, ఏ లేఖనం ఎక్కడ ఉందో అపోలో నువ్వు చెప్పు అన్నాడు, తను చెప్పేసి ప్రవీణుడు. ఇప్పుడు లేఖనముల యందు ప్రవీణులైన వాళ్ళు బైబిల్లో ఎంతమంది ఉన్నారు? మన వేసులో ఎవరైనా ఉన్నారా? మనకేమైనా గుర్తున్నాయా లేదా? తొందరగా చదవండి వచనాలు. సో మీకు తెలిస్తే చాలా మంచిది. లేదు అనంటే వచనాలు చూడండి. ఎజ్రా 7:6. ఎజ్రా పుస్తకం 7వ అధ్యాయము 6వ వచనం. మనం కూడా మరి దేవుని ప్రజలంగా, ప్రత్యేకింపబడ్డ ప్రజలంగా, మారు మనసు పొందిన ప్రజలంగా ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో నడుస్తున్నాం. మనము దేవుడు మనతో ఉన్నాడు. మనము ఆ దేవుని యొక్క ప్రతిబింబం. వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రతినిధులం మనము కూడా ఈ యొక్క లేఖనముల యందు ప్రవీణులుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. ఎజ్రా 7:6 చదవండి. ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనం. తీసిన వాళ్ళు చదివి నాకు హెల్ప్ చేయవచ్చు. ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనం. ఈ ఎజ్రా ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ పని చేసినాడో రాజు అనుగ్రహించాడు. కాబట్టి యెహోవా అంటే మోషే ధర్మశాస్త్రం అంటే మన బైబిల్లో మొట్టమొదటి 5 పుస్తకాలు. ఆ 5 పుస్తకాలలో ఎజ్రా ఎలా ఉన్నాడు అంటే ప్రవీణుడు అంటాడు. ప్రవీణత గల శాస్త్రి. 7:12 అక్కడే 12వ వచనం. ఎజ్రా 7వ అధ్యాయం 12వ వచనం.
రాజైన అర్థహశస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఈలాగు సెలవిచ్చెను. దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రి. సో కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న నువ్వు నేను కూడా ఈ దేవుని ధర్మశాస్త్రం, మనకు ఫుల్ బైబిల్ ఉంది. ఈ బైబిల్లో, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం కూడా ప్రవీణులమై ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. అపోల్లో ఉన్నాడు, ఆ యొక్క అపోల్లో చాలా కార్యాలు చేసినాడు. ఆ కార్యాలు చేయకన్నా ముందు ఈ అపోల్లో జీవితం ఎట్లా ఉంది అంటే, హీ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత పూర్తిగా నింపబడ్డ వ్యక్తి. సో నువ్వు నేను కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం చేత నింపబడ్డ వ్యక్తులుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. ఇప్పుడు అపోస్తుల కార్యములు 7:22 చూడండి, అక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా ధర్మశాస్త్రమందు ప్రవీణుడు అంట. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. సకల విద్యలలో ప్రవీణుడండి. అసలు మొట్టమొదటి 5 పుస్తకాలు రాసిందే ఆయన. సకల విద్యలో ప్రవీణుడు అంటే ఇంకా దేవుని ధర్మశాస్త్రమందు కూడా ఆయన ప్రవీణుడే. సో కాబట్టి ఎజ్రా దేవుని ధర్మశాస్త్రమందు ప్రవీణుడు. దాని తర్వాత మోషే దేవుని ధర్మశాస్త్రమందు ప్రవీణుడు. ఇప్పుడు ఇంకొక కథను చూడండి, అపోస్తల కార్యములు 22:3. అపోస్తలుల కార్యములు 22:3. అక్కడ కూడా ఒక వ్యక్తి ధర్మశాస్త్రమందు ప్రవీణుడు ఉన్నాడంట. 22వ అధ్యాయము 3వ వచనము. అపోస్తలుల కార్యములు, నేను కిలికియాలోని త్రాసులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనయ్యుండి. అపోస్తలుడైన పౌలు, ఆయన కూడా ధర్మశాస్త్రమందు ప్రవీణుడంట. సో దేవుని పని చెయ్యాలా, నేను దేవుని కొరకు పనికి వస్తాను అంటే, లేకపోతే దేవుడు నన్ను ఒక పని కొరకు నియమించినాడు అని అంటే ఫస్ట్ మనం వాక్యమే నేర్చుకోవాలి. ఆ వాక్యాన్ని బట్టే దేవుడు మన లోపల పనిచేస్తాడు. మనం ఎజ్రాను చూసినాం, దాని తర్వాత మోషేని చూసినాం, దాని తర్వాత ఇప్పుడు అపోస్తలుడైన పౌలు, వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రంలో ప్రవీణులంట. దానియేలు గ్రంథం చూడండి, దానియేలు 1:17. అక్కడ కొద్దిమంది యవనస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ధర్మశాస్త్రంలో ప్రవీణులు అంట. దానియేలు 1:17 నుండి చదవండి. ఏమనగా జ్ఞానమును ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించిన 4 బాలురు జ్ఞానులంట. వాళ్ళు సకల విద్యలో ప్రవీణులు వాళ్ళు కూడా. సో కాబట్టి వీళ్ళంతా మామూలు మనుషులు కాదండి. అసలు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళ మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రాన్ని తోరా అంటారు. వాళ్ళు ఈ యూదా భాషలో తోరా. ఒక బాబు పుట్టినాడు అని అంటే వాడు స్కూల్కి వెళ్తున్నాడు, చదువుతున్నాడు అంటే ఆ వాని చదువుతో పాటు ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ 5 పుస్తకాలని వానికి బైహార్ట్ చేపిస్తారు, నేర్పించేస్తారు వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకొని తీరాల్సిందే. ఆ తోరాలో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కడ ఏ వచనం ఉంది అంటే వెంటనే టక్కని చెప్పేయాలి, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అట్లా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 మందిని మనం చూసినాం. అపోల్లోని చూసినాము, దేవుని ధర్మశాస్త్రంలో ప్రవీణుడు. దాని తర్వాత మోషేను చూసినాం, ఎజ్రాని చూసినాం. దాని తర్వాత అపోస్తలుడైన పౌలును చూసినాం. దాని తర్వాత దానియేలు, ఆయన 4 స్నేహితులు, ఆయన 3 స్నేహితులు, వాళ్ళందరూ కూడా వీళ్ళంతా ఎవరు అంటే దేవుని ధర్మశాస్త్రమందు ప్రవీణుడు. సో మనం కూడా ఈ యొక్క దేవుని ధర్మశాస్త్రమందు ప్రవీణులమై ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. ఒకటి, ఈ అపోల్లో అనే వ్యక్తికి ఉన్న లక్షణాలలో ఒక మంచి లక్షణం ఏంటి అంటే ఆయన ధర్మశాస్త్రమందు ప్రవీణుడు. అతడు 18:24 అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను,
అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తీసము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన వాక్యాన్ని ఆయన బోధిస్తున్నాడు. వాక్యం తెలిస్తేనే మనం బోధిస్తాము, వాక్యం తెలియకపోతే ఎట్లా బోధిస్తాం? సో అందుకే వాక్యం అనేది బేస్. ఆ వాక్యం అనేది మనం నేర్చుకోవాలి. వాక్యం అనేది నా హృదయంలో నేను నింపి పెట్టుకుంటే నా యొక్క అనుదిన జీవితంలో ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళినా సరే ఆ వాక్యం అనేది, ఆ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని వెంటనే గుర్తు చేస్తాడు. సో ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. సో ఇక్కడ ఈ యొక్క అపోల్లో అనే వ్యక్తికి ఉన్న రెండో లక్షణం ఏంటంటే ఆయన యోహాను బాప్తిసమే పొందుకున్నాడంట, కానీ యేసు గురించి వాక్యం బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి బోధిస్తున్నాడు. ఆయన బోధకుడు. వాక్యం నేర్చుకున్న ఒక వ్యక్తి ఎవరైనా సరే వాడు ఊరికే అసలు ఉండనే ఉండడు. నాలో ఉన్న వాక్యాన్ని నేను ఎవరితోనైనా సరే పంచుకోవాలి, ఎవరికైనా సరే నేను చెప్పేయాలి, లేకపోతే ఎవరికైనా నేను ఐ విల్ షేర్ దిస్ వర్డ్, నాలో ఉన్న వాక్యాన్ని ఇతరులతో కూడా నేను పంచుకుంటాను అనే ఆశ, అనే కోరిక వాక్యం నేర్చుకున్న వ్యక్తికి ఉంటుంది. వాక్యం నేర్చుకున్నాము అంటే సరిపోదు, కానీ ఆ యొక్క వాక్యాన్ని నేర్చుకున్న తర్వాత నేను చేయాల్సిన పని ఏంటి అంటే ఆ వాక్యాన్ని బోధించడం, ఇతరులతో పంచుకోవడం అనేది ఈ యొక్క వ్యక్తికి ఉన్న లక్షణం. సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడనారంభించాను. ధైర్యంగా మాట్లాడడం ఆరంభించాడు. ఈ వ్యక్తికి చాలా ధైర్యం. యేసు ప్రభుని నమ్ముకున్న ఒక వ్యక్తికి ఉండే మెయిన్ లక్షణం కూడా అదే, ధైర్యము. నేను వాక్యం చేత నింపబడ్డాను అంటే నాకు తెలియకుండానే నాకు ధైర్యం వచ్చేది. దానియేలును సింహభూమిలో వేసినారు, ఆయన భయపడ్డాడో ధైర్యంగా ఉన్నాడు? ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ధర్మశాస్త్రంలో ప్రవీణుడు ఆయన. ధర్మశాస్త్రం లోపల ఉంది కాబట్టి ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు. ఆయన స్నేహితులు అనన్య, మిషాయిల్, అజారియా వారు అగ్నిగుండంలో వేసినారు. ధైర్యం మాత్రం పోలే, ఆ ధైర్యం అట్లనే ఉంది. సో దేవుని వాక్యం తెలుసుకున్న వ్యక్తి, నేను వాక్యం చేత నింపబడితే నాకు తెలియకుండానే ఈ దేవుడు నాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఎంతటి ధైర్యం అంటే అగ్ని లాంటి శ్రమలు నాకు వచ్చినా సరే, సింహాల లాంటి పరిస్థితులు నా ఎదురుగా వచ్చినా సరే, గర్జిస్తున్నా సరే నేను చాలా ధైర్యంగా నిలబడతాను. ఆ పరిస్థితులు నన్ను ఏమి కూడా చేయలేవు. అది దేవుని ధర్మశాస్త్రానికి ఉన్న ఆ యొక్క పవర్, ఈ వాక్యానికి ఉన్న శక్తి అంత గొప్పది. సో కాబట్టి 3 సంగతులు ఇక్కడ మనం చూస్తాం. ఈయన గురించి ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఒకటి, అపోల్లో ఏ విధంగా అయితే దేవుని ధర్మశాస్త్రం అంటూ ప్రవీణుడై ఉన్నాడో మనం కూడా అదే విధంగా ప్రవీణులమై ఉండాలి. రెండోది, ఈ యొక్క అపోల్లో ఆ వాక్యాన్ని షేర్ చేసుకుంటున్నాడు, మనం కూడా ఆ యొక్క వాక్యాన్ని ఇతరులతో షేర్ చేసుకోవాలి, ఇతరులతో పంచుకోవాలా. మూడోది, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న వ్యక్తి ధైర్యంగా ఉంటాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ పరిస్థితులకు అసలు భయపడడు, కంగారు పడడు, చాలా ధైర్యంగా ఉంటాడు. సో కాబట్టి నువ్వు నేను కూడా ధైర్యంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. సరే, 19:1 ఇదే అపోస్తుల కార్యములు 19:1. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. సో కాబట్టి అపోల్లో కొరింథీలో ఉన్నాడంటండి. అపోల్లో ఎక్కడ ఉన్నాడు? కొరింథు అనే పట్టణంలో ఉన్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు దగ్గర సేవా తరగతి పొందుకున్న తర్వాత ఈయన ఏమి అంటే ఆ యొక్క కొరింథులో వాక్కు పరిచర్యకి వెళ్ళినాడు. సో కాబట్టి అందుకే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. నేను హెబ్రోన్లో 2 సంవత్సరాలు ఉన్నాను. 2011,
2012 2 సంవత్సరాలు నేను హెబ్రోన్లోనే ఉన్నాను. అంటే అక్కడికి సేవ కొరకని నేను పోలేదు, ఎంబీఏ చేయడానికి పోయినాను. ఎంబీఏ చేయడానికి వెళ్తే హెబ్రోన్కి ఆపోజిట్లో, హెబ్రోన్కి ఎదురుంగ గల్లీలో ఏమి అంటే జమిస్తాన్పూర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది, ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో నేను ఒక్కనే రూమ్ తీసుకొని ఒక్కనే ఉన్నాను. ఆ 2 సంవత్సరాలు కాలేజు, రూము, హెబ్రోన్, ఈ 3 స్థలాలు నాకు తెలిసింది. ఈ 3 స్థలాలు తప్ప వేరే ఏ స్థలానికి నేను వెళ్ళను. హెబ్రోన్ చుట్టుపక్కల అన్ని సినిమా థియేటర్లే ఉన్నాయి, అయినా సరే అక్కడ వెళ్ళి నేను ఉండలేదు. హెబ్రోన్లో జరిగిన ప్రతి ఒక్క మీటింగ్కి అటెండ్ అయినాను. హెబ్రోన్లో జరిగిన ప్రతి ఒక్క ప్రత్యేక మీటింగ్ అయినా సరే, లేకపోతే ఇంకా ఏ కూడికైనా సరే, అన్ని కూడికలకు నేను అటెండ్ అయినానండి. సో సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ ఉంటుండే మాకు కాలేజ్కి. దాని తర్వాత ఫెస్టివల్స్ హాలిడేస్ ఉంటుండే. అట్లా సెలవులు వచ్చినప్పుడు హెబ్రోన్ ఆఫీస్కి పోయి ప్రత్యేక కూడికలు ఎక్కడ జరుగుతున్నాయి అని తెలుసుకొని ఆ ప్రత్యేక కూడికలకు కూడా పోయినా నేను. వాక్యం ఎక్కడ దొరుకుతుంది అని పరుగులు తీసినాను, వాక్యం కోసం పరుగులు తీసినాను, వాక్యం నేర్చుకున్నాను. వాక్యం నేర్చుకున్న తర్వాతనే ఈ దేవుడు నన్ను వాడుకోవడం మొదలుపెట్టినాడు. నా కాళ్ళు వాక్యం కోసం పరుగులు తీసినాయి. ఆ హైదరాబాద్, సికింద్రాబాద్ ఆ 2 ఏరియాస్లో ఎన్ని చర్చెస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని చర్చెస్కి నేను వెళ్ళినాను, కూర్చొని వాక్యం విన్నాను. సో కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్చుకొనుట అనేది చాలా అద్భుతమైన సంగతి. సో కాబట్టి ఈ యొక్క ఎవరు అంటే అపోల్లో కొరింథులో ఉన్నాడు. కొరింథులో బహుశా ఆయన సువార్త ప్రకటిస్తున్నాడేమో, దేవుని సేవ చేస్తున్నాడేమో. సో వాక్యం ఉంది కాబట్టి దేవుడు ఆయనని వాడుకుంటున్నాడు అనే సంగతి నువ్వు తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సరే, 27వ వచనం 18-27 అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనం. తరువాత అతడు అకయాకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాడు. హెల్పింగ్ నేచర్. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న ఒక వ్యక్తికి ఉండాల్సిన ఇంకొక లక్షణం ఏంటి అంటే హెల్పింగ్ నేచర్, ఇతరులకి సహాయం చేయడం. ఇప్పుడు ఎజ్రా అనే పేరుకి అర్థం ఏంటంటే హెల్ప్. ఎజ్రా అనే పేరుకి అర్థం ఏంటి అని అంటే హెల్ప్. మరి ఎజ్రా ఎవరికి హెల్ప్ చేసినాడు అంటే దేవుని పనికి హెల్ప్ చేసినాడు. దేవుని మందిరం కట్టే విషయంలో ఆయన హెల్ప్ చేసినాడు. చాలామందిని ఆయన ప్రోత్సాహపరిచినాడు, చాలామందిని పోగు చేసినాడు. యూదులందరినీ కూడా ఆయన ధర్మశాస్త్రంలో ప్రవీణుడు అయినప్పటికీ మనం దేవుని మందిరం కట్టుకుందాము అని మందిరం కొరకు హెల్ప్ చేసినాడండి. ఆయన రాజులతో మాట్లాడినాడు, రాజుల దగ్గరికి వెళ్ళినాడు, ధైర్యంగా వెళ్ళినాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న వ్యక్తి ఎంత ధైర్యంగా ఉంటాడంటే ఎటువంటి వ్యక్తి ముందు అయినా సరే ఆయన నిలబడతాడు. అందుకే ఇఫ్ యూ నీల్ డౌన్ బిఫోర్ గాడ్ దెన్ యూ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి అని అంటారు. ప్రార్థనా కూడికలో సంఘ ప్రార్థనలో వాక్యం చెప్పేటప్పుడు సేవకులు చెప్తుంటే నేను విన్నాను, ఇఫ్ యూ నీల్ బిఫోర్ గాడ్, దేవుని సన్నిధిలో నువ్వు గనక మోకరిస్తే ఈ దేవుడు నిన్ను ఎట్లా తయారు చేస్తాడంటే ఈ లోకంలో ఎవరి ముందైనా సరే నువ్వు నిలబడతావు, ధైర్యంగా నిలబడతావు. అది. సో కాబట్టి ఇక్కడ అపోల్లో ఏం చేసినాడు అని అంటే సహాయము చేసినాడు. బహుశా సువార్త ప్రకటిస్తూ సహాయం చేసినాడేమో, పేదవాళ్ళకి ఆర్థిక సహాయం చేసినాడేమో, అన్నం లేని వాళ్ళకు అన్నం ఇచ్చినాడేమో, లేకపోతే వాక్యం లేని వాళ్ళకు వాక్యమే ఇచ్చినాడేమో, ఏమి ఇచ్చినాడో తెలియదు కానీ ఈయనకు హెల్పింగ్ నేచర్ అనేది ఉన్నది. సో డూ ఐ హ్యావ్ దట్ క్వాలిటీ యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్? డూ ఐ హ్యావ్ దట్ హెల్పింగ్ నేచర్? అసలు మనుషులు నిజంగా చాలా స్వార్థపరులు. ఆఫీసులలో పనిచేస్తుంటే ఒకడు చేసే పని ఇంకొకరికి చెప్పురా, నాకు ఇది అర్థం అవ్వట్లేదు చెప్పు అంటే వాడు చెప్పు. నీకు చెప్తే నువ్వు నేర్చేసుకుంటావు, నువ్వు పెద్దగా అయిపోతావు, నువ్వే సార్కి పోయి చెప్తావు, నువ్వే గొప్పలు అయిపోతావు, నీకే ప్రమోషన్లు వస్తాయి. కాబట్టి ఆ పని నీకు రాకూడదు అని సార్కు తెలియాలి. సార్కు తెలిస్తే ఆ సార్ నా దగ్గరికి వస్తాడు, నేను చేసి చూపిస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. అట్లా. సో
డూ ఐ హ్యావ్ హెల్పింగ్ హ్యాండ్ లేకపోతే హెల్పింగ్ నేచర్. సో అపోలోకి హెల్పింగ్ నేచర్ ఉంది. ఎన్నైనా సార్, ఒకటి ఆయన ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, రెండోది ఆయన వాక్యం బోధించినాడు, మూడోది ఆయన చాలా ధైర్యవంతుడు, నాలుగోది ఆయనకి ఏమి అంటే సహాయము చేసే గుణం అనేది ఉన్నది. దాని తర్వాత 26, 18, 26 ప్రిస్కిల్లా అకుల్లాయు విని అతని చేర్చుకొని దేవుని మార్గం మరిపూర్తిగా అతనికి విషదపరచిరి. ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి. ఈయన ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. ఆ ఎఫెసీ పట్టణంలో ఆల్రెడీ అకుల్లా ప్రిస్కిల్లా ఉన్నారు. ఆ యొక్క అకుల్లా ప్రిస్కిల్లా ఈ వ్యక్తి గురించి విన్నారంట. ఏమని విన్నారు అంటే, ఈ వ్యక్తి బాప్తిసం అయితే తీసుకున్నాడు కానీ వీరికి రక్షణ అంటే ఏదో తెలియదు. ఈ వ్యక్తి ధర్మశాస్త్రంలో ప్రవీణుడే కానీ వీరికి రక్షణ అంటే ఏదో తెలియదు. యేసు గురించి వాక్యం బోధిస్తున్నాడు కానీ కంప్లీట్గా బోధించట్లేదు. ఏదో కొంచెం ఆయన తెలిసేది ఏదో కొంచెం చెప్పేస్తున్నాడు, బోధిస్తున్నాడు. సో అకుల్లా ప్రిస్కిల్లా ఏం చేస్తున్నారంటే ఆ సంగతి తెలుసుకున్నారు. తెలుసుకొని ఇతన్ని చేర్చుకున్నారంట. ఇతన్ని చేర్చుకుంటే ఈ వ్యక్తి చేసిన పని ఏంటి అని అంటే, హీ ఈజ్ కంటిన్యూడ్, హీ లవ్డ్ దట్ ఫెలోషిప్. వాళ్ళ యొక్క సహవాసాన్ని ఈ వ్యక్తి ప్రేమించినాడు. ఆ యొక్క సహవాసం ఈయనకి నచ్చింది. పరిశుద్ధులతో సహవాసం అపోల్లో అనే వ్యక్తికి నచ్చింది. ఇది 5వ లక్షణం. ఈయనకి ఉన్న మంచి లక్షణాలలో ఇది 5వ లక్షణం. సో డూ ఐ లవ్ టు స్పెండ్ టైమ్ విత్ గాడ్స్ చిల్డ్రన్ అనేది నువ్వు నేను కూడా తెలుసుకోవాలా, పరీక్షించుకోవాలా. దేవుని ప్రజలతో సమయం గడపడానికి నేను ఇష్టపడుతున్నానా లేదా, దేవుని మందిరానికి రావడం అంటే నాకు ఇష్టమేనా లేదా అనే సంగతి మనం తెలుసుకోవాలి. సరే, ఒకటి. దాని తర్వాత అకుల్లా ప్రిస్కిల్లా యేసు గురించి ఈయనకు చెప్పినారంట. చెప్పిన తర్వాత ఆయన యాక్చువల్లీ ఏమనాలి, నేను ఆల్రెడీ ధర్మశాస్త్రంలో ప్రవీణుని, మీరేంది నాకు చెప్పేది? యాక్చువల్ అట్లా అనాలి, కానీ ఆయన అట్లా అనలేదు. ఒప్పుకున్నాడు, అంగీకరించినాడు, తనను తాను తగ్గించుకున్నాడు. అయ్యో నేను యేసు గురించి తప్పు చెప్తున్నానా అని వాళ్ళ దగ్గర నుండి ఇంకా అనేకమైన విషయాలు ఆయన నేర్చుకున్నాడు. ఎంత ధర్మశాస్త్ర ప్రవీణుడైనా సరే ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా ముందుకు నేను రావాలి, ఇంకా అనేకమైన విషయాలు నేను తెలుసుకోవాలి అనే ఆశ, కోరిక ఈయనలో ఉన్నది. సో ఇటువంటి లక్షణాలు నీకు నాకు గనక ఉంటే నిజంగా దేవుడు చాలా అద్భుతంగా మనకి ఏమి అంటే సహాయం అనేది చేస్తాడు. చాలా అద్భుతంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. 28వ వచనం, యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. తప్పుడు బోధలని ఖండిస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమే, తప్పుడు బోధలని ఖండిస్తున్నాడు. ఈ రోజులలో ఇది చాలా ఎక్కువ అవుతుంది. తప్పుడు బోధలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆన్లైన్లో వాళ్ళు డైరెక్ట్ లైవ్ పెట్టేసుకుంటారు. ఆ లైవ్లో ఎంతోమంది చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పెద్ద పుడిగిలు అనమాట. నేనే ఉన్నాను, ధర్మశాస్త్ర జ్ఞానం, వాక్య జ్ఞానులం మేమే. వాళ్ళ పేరు కిందనే రాసి ఉంటుంది, దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని, పరమజ్ఞాని అని ఆ పేరు రాస్తారట. స్పీకర్ అని ఓ పేరు ఉంటుంది, దాని కింద దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని, పరమజ్ఞాని అని ఉంటాయి. బోర్డు బ్యూతులు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే లైవ్ వస్తుంది మీరు చూడండి అని గుట్టలుగా జనాన్ని వాళ్ళు పోగు చేసి ఏం చేయాలని వాక్యం చెప్తారు. నేను కూడా ఒకసారి విన్నాను. ఓ పర్సన్ది వాక్యం వింటే అసలు వాక్యాన్ని నిజంగా ఎంత తప్పు చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక గురించి కూడా సరైన అవగాహన లేదు. యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి కూడా సరైన అవగాహన లేదు. ఆయన వాక్యం చెప్తున్నాడు, లక్షల్లో మంది వింటున్నారు, చూపిస్తున్నారు ఎంతమంది వింటున్నారు అనేది ఆ లైవ్లోనే చూపిస్తున్నారు. సో కాబట్టి ఎంత తప్పు వాక్యం బోధిస్తున్నారు. ఆ ప్రజలందరూ ఎట్లా అంగీకరిస్తున్నారు ఆయన వాక్యాన్ని. కాబట్టి ఈ తప్పుడు బోధనని ఖండించుట నువ్వు నేను ఏమి అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అసలు ఈ రోజులలో చాలామంది మన హెబ్రోన్ విశ్వాసులు కూడా ఏమి అంటే మన సంఘాలు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నారు, అదురుడిగా గురించి వెళ్ళిపోతున్నారు. ఈరోజు హెబ్రోన్ విశ్వాసులు బయటికి వెళ్తున్నారు. సో కాబట్టి బయట
ఒకసారి 2 సార్లు విన్నాను, ఇక నేను కూడా వదిలేశాను. ఇక ఈ వాక్యం అసలు వద్దే వద్దు, వీళ్ళ వాక్యానికి సంబంధించిన సరైన అవగాహన కూడా వీళ్ళకి లేదు. వీళ్ళు ఏం వాక్యం చెప్తారు, ఏం ప్రజలకు ముందు నడిపిస్తారు? వాక్యం చెప్పేవాళ్ళకే రక్షణ అంటే ఏదో తెలియదు, వాడు రక్షణ గురించి అసలు చెప్పరు. వాళ్ళు పని వాళ్ళే వేరే ఏవో చెప్తూ ఉంటారు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ వెరీ సీరియస్ వార్నింగ్. ఈ రోజులలో ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా మీరు సోషల్ మీడియాలో చూసిందంటే వాళ్ళు ఒక డేట్ ఇచ్చిండ్రు అన్నమాట. సెప్టెంబర్ మాసంలో ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఒక పండుగ ఆచరిస్తారు. ఇప్పుడు ఆ పండుగ ఆచరించే టైంలో ఈశ్వరుడు వచ్చేస్తాడంట. ఆ టైం డేట్ కూడా చెప్పేది వాళ్ళు. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో అంటే లాస్ట్ వీక్, అంటే ఈ వీకే, ఈ వారం నెక్స్ట్ వారం, ఆ నెక్స్ట్ వారంలో వాళ్ళు ఆ పండుగ ఆచరిస్తారు. ఆ పండుగ ఆచరించేటప్పుడు ఈశ్వరుడు యొక్క రెండో అక్కడ వచ్చేస్తుంది. ఈశ్వరు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు డేట్ కూడా చెప్పేసారు. ఎంత తప్పుడు బోధలు ఇవన్నీ. ఆ దినమును గూర్చి కానీ, ఆ గడియను గూర్చి కానీ తండ్రి ఒక్కడికే తెలుసు కానీ వేరే ఎవరికి కూడా తెలియదు అని ఉంది వాక్యంలో. కాబట్టి ఇంత తప్పుడు, ఇటువంటి తప్పుడు బోధలను ఖండించడం అనేది చాలా మంచి లక్షణం. సో తప్పుడు బోధలను ఖండిస్తాం. తప్పుడు బోధల వైపు మనం అసలు పోలేపోం. ఎక్కడైతే వాక్యం ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్, స్వచ్ఛమైన వాక్యం ఎక్కడైతే నాకు దొరుకుతుందో నేను అక్కడికి వెళ్తాను అనే సంగతి, అనే ఖచ్చితమైన నిర్ణయం, ఖచ్చితమైన తీర్మానం నీకు నాకు ఉంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో ఇటువంటి తప్పుడు బోధలకు కానీ, తప్పుడు వాక్యానికి కానీ మనము లోబడకుండా ఉండాలని మనం ఏం చేస్తామంటే ఇక దేవునికి ప్రార్థన అనేది చేస్తాం. సరే, 5 విషయాలు లేకపోతే 6 విషయాలు మనం చూసినాం ఈ యొక్క అపోల్లోకి ఉన్న లక్షణాలు. యాక్చువల్లీ ఇది ఈరోజు నా అనుగ్రహ భాగమే. నా అనుగ్రహ భాగం మీతో పంచుకున్నాను. సో ఇంకా మనం ప్రార్థన చేసుకుంటే ఇంకా దేవుడు ఇంకా అనేకమైన విషయాలు మనకి నేర్పిస్తాడు. సరే, దేవుడి వాక్యం దీవించిందాక బైబిల్ స్టడీ అంటే ఓన్లీ 1 అవరే. నాకు ఎప్పుడో నోటు చెప్పింది ఓన్లీ 1 అవర్, 20 minutes సాంగ్స్, 40 minutes మెసేజ్. 1 అవర్లో బైబిల్ స్టడీ అయిపోతుంది. సరే, మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఆశీర్వాదంతో కొద్దిగా ముగిస్తాం. ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయా? ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువుల నామానికి స్తోత్రాలు. అపోలో అనే వ్యక్తికై స్తుతిస్తున్నాను. పరలోక తండ్రి, ఆ వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. పరలోక తండ్రి, అపోలో అనే పేరుతో అర్థం ప్యూరిఫికేషన్, పవిత్రపరచబడుట. నాయన మరి మీరు మమ్మల్ని ఇప్పుడు పవిత్రపరుస్తున్నారు. ఆ పరలోక రాజ్యంలో చేర్చుకునే అంతవరకు మీరు మమ్మల్ని పవిత్రపరుస్తూనే ఉంటారు. పరలోక తండ్రి, మీరు వెళ్ళలేని ఉంటారు. పరలోక తండ్రి, నాయన మరి అపోలో ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, మేము కూడా ధర్మశాస్త్రంలో ప్రవీణులమై ఉండాలా? కనీసం మా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా మేము వాక్యం బోధించాలి, మా ఇంట్లో ఉన్న వాళ్ళకైనా మేము వాక్యం నేర్పించాలి. నా పిల్లలకు కానీ, మా యొక్క బంధువులకు కానీ, లేకపోతే నా స్పౌస్ వీళ్ళకి కానీ పరలోక తండ్రి దయచేసి సాయం చేయండి. ఏది ఏమైనా మేము ధర్మశాస్త్రంలో ప్రవీణులమై ఉండాలి అనేది మీ యొక్క కోరిక. ఎజ్రా, అఫ్కోర్స్ నెహెమ్యా, దాని తర్వాత దానియేలు, మోషే, మరి తండ్రి అలాగే అపోస్తలుడైన పౌలు, వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రంలో ప్రవీణులు. మేము కూడా అట్లా ప్రవీణులు కావాలని మీ యొక్క కోరిక. తండ్రి మరి అపోలో వాక్యం బోధించినాడు, మేము కూడా బోధించాలి అనేది. వీ షుడ్ ఆల్సో షేర్ యువర్ వర్డ్. ప్రభు విన్నని పిల్లలై స్తోత్రాలు, వాక్యం విన్నని పిల్లలై స్తోత్రాలు. ప్రభు తండ్రి సంఘంపై స్తోత్రాలు. సంఘాన్ని చూసుకుంటున్న సంఘ పెద్దలు, సేవకులు, సేవకురాలు మీకు వందనాలు. వాళ్ళ పిల్లలు కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభు తండ్రి అక్కడాన్ని తీర్చండి. సంఘంలో మీరు ఉన్నారు, సంఘాన్ని మీరు అభివృద్ధి పరుస్తున్నారు. ఎవరైతే చెదిరిపోయినారో, ఎవరైతే వెనకడుగు వేసినారో వాళ్ళందరూ మళ్ళా సంఘంలో సమకూర్చబడేలాగా సాయం చేయండి. ప్రభు తండ్రి మరి మా అక్కడాన్ని మీకు తెలుసు, మా యొక్క కోరికలన్నీ మీకు తెలుసు, మా హృదయంలో ఉన్న బాధ, వేదన అన్నీ ఎదిగిన దేవుడు. ఆ యొక్క అక్కడాన్ని ఈ మహిమాశ్వర్యంలో తీరుస్తారని అన్నీ చూపిస్తూ వెళ్తున్నారు. మరి ఆయన మీ దీవెన ఆశీర్వాదంతో పంపించండి. లోక మాలిన్యాన్ని మేము అంటుకోకుండా, లోక మాలిన్యం మాకు అంటుకోకుండా ఎంతో జాగ్రత్తగా భయంతో ఒంతో యొక్క రక్షణలో కొనసాగేలాగా సహాయం చేస్తారని నమ్మి చూపిస్తూ వాక్యాన్ని దీవించండి. ఇంకా ఎవరైతే పోగొట్టుకున్నారో, ఆ వాక్యాన్ని మిస్ అయినారో వాళ్ళ భాగాన్ని కూడా వాళ్ళని అనుగ్రహించవలసిందిగా కోరుతూ సంఘాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ
మరి ఆయన చేసిన మేలనే స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడగడుచున్నా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతోనే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.